బిరుదు. కాబట్టి ఉండలేక ఇటు తిరిగి యుద్ధానికి వచ్చాడు. వచ్చేటప్పటికి చూశాడు, భీష్మ ద్రోణాది వీరులందరూ నిలబడ్డారు. ఒక శక్తివంతమైన బాణం తీసి దుర్యోధనుడి యొక్క గుండెలు చీల్చేద్దాం అనుకున్నాడు. ఒక్కసారి అన్నగారు భీమసేనుడు గుర్తొచ్చాడు. ఆనాడు నిండు సభలో ద్రౌపదీదేవి చీరలు ఒలిచినప్పుడు ప్రతిజ్ఞ చేశాడు, తొడకొట్టి ద్రౌపదీదేవిని కూర్చోమన్నావు కాబట్టి యుద్ధభూమిలో ఆ తొడలు నా గదాదండంతో విరగ్గొడట్టి నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. నా ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుందిరా అని అన్నగారు బాధపడతారు. కాబట్టి చంపకూడదు, చచ్చినంత పని చెయ్యాలి అని మళ్ళీ ఎంతసేపు నొప్పిస్తానులే వీళ్ళనని ఒక పక్క ఉత్తర కుమారుడు హడిలిపోతున్నాడు. ఎంతసేపు ఈ యుద్ధం, నా దాహం నాలుక పిడచకట్టుకుపోతోంది, భయం వేస్తోంది, ఈ సైన్యం ఏమిటి, బాణాలు ఏమిటి, ఎంతమందిని చంపేస్తావు, ఇక వెళ్ళిపోదాం చాలంటున్నాడు.